ఏపీ సీఎం చంద్రబాబుకు కొందరు మంత్రుల తీరు తలపోటు తెప్పిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటి కేవలం కొన్ని రోజులు మాత్రమే గడిచాయి. ఇంతలోనే పదే పదే చంద్రబాబు మంత్రులపై అసహనం వ్యక్తం చేస్తున్నారట. తన మాట వినడం లేదని మండిపడుతున్నారట. ఈ క్రమంలోనే జరిగిన కేబినెట్ భేటీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు సమక్షంలో నెల్లూరు పంచాయతీ జరిగింది. ఆ జిల్లా మంత్రులు ఆనం నారాయణ రెడ్డిపై మండిపడ్డారు చంద్రబాబు. ప్రతి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలన్న తన ఆదేశాలను పాటించడం లేదని మంత్రులందరికీ క్లాస్ తీసుకున్నారు చంద్రబాబు. అధికారం చేపట్టి నెల రోజులు గడిచింది. కూటమి ప్రభుత్వం రెండో నెలలోకి అడుగు పెట్టింది. అంతలోనే సీఎం చంద్రబాబు మాటను మంత్రులు పెడచెవిన పెడుతున్నారు. పార్టీ అధినేత ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. దీంతో చంద్రబాబుకు చిర్రెత్తుకొచ్చింది. అందుకే అమాత్యులకు వరుసగా క్లాసులు పీకుతున్నారు ముఖ్యమంత్రి. ప్రతి అంశంలో మంత్రులు మాట వినడం లేదని వాళ్ళ తీరుపై అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. రోజు విడివిడిగా తనను కలుస్తున్న మంత్రులకు క్లాస్ తీసుకుంటున్న చంద్రబాబు కేబినెట్ సమావేశంలో వరుసగా అందరికీ ఫుల్ క్లాస్ తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీకి సంబంధించి ఆగస్టు 15 నుండి అమలు చేస్తామంటూ రెవెన్యూ శాఖ మంత్రి తన ఎక్స్ వేదికగా ప్రకటించారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి వాస్తవానికి రవాణా శాఖ మంత్రి ప్రకటన చేయాల్సి ఉన్న రెవెన్యూ మంత్రి ప్రకటించడంపై చంద్రబాబు షాక్ అయ్యారు. అసలు ఏం జరుగుతుంది? ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తే ఇక మంత్రులకు శాఖలు కేటాయించడం ఎందుకు అంటూ అనగానిపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. అప్పటికే సోషల్ మీడియాలో రవాణా శాఖ మంత్రి స్థానంలో రెవెన్యూ శాఖ మంత్రి ప్రకటన చేయడంతో ట్రోల్స్ హోరెత్తాయి. దీంతో దిద్దుబాటు చర్యలు కూడా చంద్రబాబు చేపట్టారు. వెంటనే రంగంలోకి దిగిన మంత్రి రాంప్రసాద్ అన్నా క్యాంటీన్ల అమలు తర్వాత మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటన ఉంటుందని ప్రకటించాల్సి వచ్చింది. ఎవరికి కేటాయించిన శాఖలపై వాళ్లు మాత్రమే చూడాలని, ఇతర శాఖల అంశాల్లో వేలు పెట్టడం మానుకోవాలని చంద్రబాబు మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు నెల్లూరు పంచాయతీ కేబినెట్ కి చేరింది. రీసెంట్ గా నెల్లూరులో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ వ్యవహార శైలి అంశం హాట్ టాపిక్ గా మారింది. రామనారాయణ రెడ్డి, నారాయణలపై చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు పార్టీ సీనియర్ నేత బీద రవిచంద్ర. దీంతో రామనారాయణ రెడ్డి, నారాయణలను పిలిచి క్లాస్ తీసుకున్నారు సీఎం. ఇటీవల కాలంలో నెల్లూరులో నిర్వహించిన సమీక్షలో ఎక్కడ కూడా బీద రవిచంద్రను ఇన్వాల్వ్ చేయలేదు. జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న తనను అధికారిక కార్యక్రమాలకు కూడా పిలవడం లేదని పార్టీ అధినేతకు ఫిర్యాదు చేశారు బీద రవిచంద్ర. ఆనం టీడీపీలో కాంగ్రెస్ కల్చర్ను తీసుకొస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలాగే కొనసాగితే పార్టీ నష్టపోతుందని చర్యలు తీసుకోవాలని బీద రవిచంద్ర కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీ అనంతరం మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. మీ ఇద్దరికంటే పార్టీలో సీనియర్ నాయకుడు బీద రవిచంద్ర అని, పార్టీ జిల్లా ఇన్ఛార్జ్, పార్టీ జాతీయ కార్యదర్శి కూడా అయిన వ్యక్తికే మీరు వాల్యూ ఇవ్వకపోతే ఎలా అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారట చంద్రబాబు. ముఖ్యంగా ఆనం తన కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు చూపిస్తూ ఉండటంపైన గరమయ్యారని, ఇక నుంచైనా బీద రవిచంద్రతో కలిసి పనిచేయాలని మంత్రులిద్దరికీ గట్టిగా చెప్పారట చంద్రబాబు. పార్టీ కార్యాలయాలకు రోజు మంత్రులు రావాలని చెబుతున్నా మంత్రులు తన వ్యాఖ్యలను పెడచెవిన పెడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదని మరోసారి కేబినెట్ లో ఫైర్ అయ్యారు చంద్రబాబు. ఇప్పటికే 2 సార్లు పార్టీ కార్యాలయాలకు రావాలని చెప్పామని, ఇప్పుడు 3వ సారి చెబుతున్నామని, తన ఆదేశాలను అమలు చేయకపోతే తాను ఆలోచించాల్సి వస్తుందని హుకుం జారీ చేశారు చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనందున మంత్రులు ఆర్భాటాలకు పోకుండా సాదాగా ఉండాలని చంద్రబాబు హితవు పలికారు. ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు మంత్రులు అందుబాటులో ఉండాలని, అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని, ప్రతి పనిలో ఎమ్మెల్యేలను కలుపుకుపోవాలని సూచించారు. సీనియర్ లీడర్లను కాదని కొత్తగా వచ్చిన వారికి అవకాశం కల్పించామని, కానీ ఒకే అంశం పదే పదే చెప్పినా అర్థం చేసుకోకపోవడం సరికాదని, పద్ధతి మార్చుకోవాలని కేబినెట్ లో మండిపడ్డారు చంద్రబాబు. చంద్రబాబు ఆదేశాలను మంత్రులు పట్టించుకోవడం లేదని, ఆయన ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని సాక్షి టీవీలో ప్రసారమైన కథనం ఎఫెక్ట్ చూపింది. ముఖ్యమంత్రి అయినప్పటికీ ప్రతి శనివారం పార్టీ కార్యాలయంలో ఉంటానని, మంత్రులుగా ఎన్నికైన వారు కూడా వారంలో ఒకరోజు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు. కానీ ఒక్కరంటే ఒక్క మంత్రి కూడా ఈ మాటలను పట్టించుకోవడం లేదంటూ సాక్షి కథనం ప్రసారమైంది. ఈ క్రమంలోనే టీడీపీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండనున్న మంత్రుల షెడ్యూల్ విడుదలైంది. 17న సవిత, 18న ఎన్ఎండి ఫరూక్, 19న పల్లా శ్రీనివాస్, 22న గుమ్మడి సంధ్యారాణి, 23న కొల్లు రవీంద్ర, 24న అనగాని సత్యప్రసాద్, 25న వాసంశెట్టి సుభాష్, 26న పల్లా శ్రీనివాస్,
29న కొండపల్లి శ్రీనివాస్, 30న మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, 31న బీసీ జనార్దన్ రెడ్డి ఉంటారని షెడ్యూల్లో పేర్కొంది. పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇకపై నాయకులు, కార్యకర్తల కోసం మంత్రులు అందుబాటులో ఉండనున్నారని తెలిపింది టీడీపీ.